రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు వినతిపత్రం అందించారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కులగట్ల, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6, సూపర్ 7 రూపంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా రైతులను మరిన్ని కష్టాలకు గురి చేస్తోంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని, జూన్ 2024 నుంచి దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పి రైతులను కష్టాల పాలు చేశారని అన్నారు. ఈ జిల్లాలో వ్యవసాయం ఆధారిత ప్రాంతమైనటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇవాళ రైతుల తాలూకా పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. అతి ప్రధానమైన ఏదైతే పంటలు వరి నాట్లు వేస్తే ఈ ప్రభుత్వం ఎరువును అందించాల్సిన యూరియాని కనీసం రైతులకు అందే పరిస్థితి లేకపోవడం వల్ల ఇవాళ అందరం కలిసి జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక మెమరాండం సమర్పించడం అయింది. జిల్లా రైతాంగం యూరియాని అందించండి, యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ మార్కెట్ డీలర్స్ వచ్చి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, అదే కాకుండా అదనంగా కాకుండా ఇక యూరియా కావాలనుకుంటే ఒక డిఏపి బస్తా కొనండి లేదా ఇతరత్ర